గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు చర్చకు తీసుకునేటువంటి అంశాలు చూసినట్టయితే, ఎందుకంటే ఈరోజు పేపర్ రావు, ఈరోజు నిన్న సంక్రాంతి సెలవు కదా. సో నిన్న పొలిటికల్ హీట్ నిన్న కూడా చాలా సీరియస్గా ఎక్కువ కనిపించింది. ముఖ్యంగా ఎలక్షన్ దగ్గర వచ్చిన కొద్దీ రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం రోజు పెరుగుతుంది. మొన్న కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు టీఆర్ఎస్ని ఉద్దేశించి అందమైన అబద్ధాలు చెప్పడం మాకు చేత కాదు, హైదరాబాద్ మేము ఎంత అభివృద్ధి చేశామో హైదరాబాద్ ప్రజలకు తెలుసు అని చెప్పి చాలా విషయాలు కొన్ని కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని చెప్పారు. దానికి కౌంటర్గా నిన్న ఆల్రెడీ కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. మేము ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం మాకు కూడా చేత కాదు, మేము చేసిందే చెప్తాం, చేయబోయేది కూడా చెప్తామని చెప్పి నిన్న కేటీఆర్ గారు అన్నారు. సో అటు బీజేపీ నుంచి కూడా ఇదే రకమైనటువంటి కౌంటర్ వస్తుంది. సో ఓవరాల్గా మాటల యుద్ధం చాలా సీరియస్గా హైదరాబాద్లో పెరిగింది. ఇక అన్నిటికంటే బ్రేకింగ్ ఇంకోటి చెప్పుకునేది ఏంటంటే, నిన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కొన్ని లిస్టులను ప్రకటించాయి. టీఆర్ఎస్ ఏమో 80 వార్డులకు సంబంధించినటువంటి డివిజన్లకు సంబంధించినటువంటి లిస్ట్ ప్రకటించింది. తర్వాత అటు కాంగ్రెస్ 45 మందికి సంబంధించినటువంటి లిస్ట్ ప్రకటించింది. ఇవి ప్రధానంగా ఉన్నాయి. తర్వాత అటు ఎంఐఎం డైరెక్ట్గా వాళ్ళకే చెప్తుంది. కొంతమంది లిస్ట్ రెడీ అయినప్పటికీ కూడా ఇది క్యాండిడేట్లకే. ఇది ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీడీపీ నుంచి దుర్గాప్రసాద్ గారు అధికార ప్రతినిధి, తర్వాత బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సీనియర్ నేత మల్లురావు గారు మనతో ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు, హైదరాబాద్లో ఒక్కసారిగా హీట్ బాగా పెరిగింది. ఎందుకంటే రేపే నామినేషన్ లాస్ట్. జాయినింగ్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వైపుకైతే ముందు నుంచి చూస్తున్నాం, అదే అవరవడి కొనసాగుతుంది. నిన్న కాంగ్రెస్లో కూడా జాయినింగ్స్ అయ్యాయి. టీడీపీ బీజేపీ పరిస్థితి. టీడీపీ బీజేపీది ఈరోజు ఆల్రెడీ రాత్రి వరకు డిసైడ్ అయిందండి. ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ప్రకటించినటువంటి లిస్టులు, అంటే ముందుగా వీళ్ళు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రకటించిన లిస్టులు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తే ఇతర పార్టీల నుంచి తీసుకొని వాళ్ళకి బీఫారాలు ఇచ్చేటట్టుగా లిస్టులో కనపడుతుంది. టీఆర్ఎస్ కూడా ముఖ్యంగా టీఆర్ఎస్లో ఇచ్చినటువంటి అభ్యర్థుల లిస్టు మొత్తం పరిశీలించినట్టయితే, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి అతి తక్కువగా, ఈ మధ్య కాలంలో పార్టీల్లో కండవ కప్పిన వాళ్ళకి ఎక్కువగా సీట్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే కేవలం వాళ్ళు గెలిపే బాటగా ఏదో అవతల పార్టీల్లో నుంచి వీళ్ళు గెలుస్తారు అని చెప్పి తెలిసిన వాళ్ళని తీసుకొని కండవ కప్పి వాళ్ళకి బీఫారాలు ఇచ్చారు. సరే, రిజల్ట్ తర్వాత ఏం జరిగిద్దనే తెలుసు. నిన్న కూడా మంత్రులు ప్రకటించుకుంటూ మాకు 100 సీట్లు వస్తాయని చెప్పాం కదా. 100 సీట్లు వస్తే మేము స్వీకరించాం కదా వాళ్ళు ఇచ్చిన ఛాలెంజ్ని. అదేవిధంగా దానికే వాళ్ళు కట్టుబడి ఉండాలి 100 సీట్లకి. రెండో విషయం, ఇవాళ ఎంఐఎం తోటి వాళ్ళు పొత్తు పెట్టుకున్నారనేది నిన్న సీట్ల వివరాలను బట్టే తెలుస్తుంది. వాళ్ళు ప్రకటించినటువంటి లిస్టు ప్రకారమే తెలుస్తుంది. వీళ్ళు ఎక్కడైతే పోటీ చేయాలన్న ఓల్డ్ సిటీలో అవన్నీ కూడా డమ్మీ క్యాండిడేట్లను ఇచ్చారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వీళ్ళకి అంతర్గతంగా పొత్తు ఉన్నది వాళ్ళకి, మజ్లిస్కి, వీళ్ళకి, టీఆర్ఎస్కి. కాబట్టి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇవాళ గ్రేటర్ ఎన్నికల్లో తప్పనిసరిగా బీజేపీ తెలుగుదేశం యొక్క అభ్యర్థులను గెలిపించుకోవాలని, మళ్ళొక్కసారి హైదరాబాద్ సిటీని 99లో ఏ విధంగా అయితే డెవలప్ చేసుకున్నామో ఈరోజు కూడా అదేవిధంగా డెవలప్ చేసుకోవాలని. ముఖ్యంగా కేటీఆర్ గారు ఒకటే మనాది పడ్డాడండి మన మోడీ గారి మీద. ఒకటే మనాది. ఆయన ఎలక్షన్ స్టార్ట్ అయిన కాడ నుంచి మోడీ గారు రావట్లేరు. మా మిత్రపక్షానికి కూడా మేము సలహా చెప్తున్నాం, ఎట్లన్నా చేసి మోడీ గారిని తర్వాత మనాది పడ్డాడు, ఒకసారి చూపిద్దామని. అంటే ఆయన ఎట్లా అంటే ఒక చిన్న పిల్లగాడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ప్రైమ్ మినిస్టర్ రావాలంటే కనీసం మీ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఒక్కటన్నా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఇక్కడ ఇన్విటేషన్ పోయిందా? మీరు ఉత్తగానే పత్రికల్లోనో లేకపోతే పోయినప్పుడు కన్సర్న్ వాళ్ళను ఏదో ఉత్తగా మామూలుగా చెప్పేస్తే అయిపోద్దా ఓవరాల్గా? అట్లా కాదు. ఈరోజు కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కడ ఏ రాష్ట్రానికి పోయినా కూడా ఆ ముఖ్యమంత్రులు పిలవటం కానీ, లేకపోతే కేంద్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నప్పుడు కానీ, ఇనాగరేషన్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్ గారు దేశంలో అనేక ప్రాంతాల్లో పోయినారు. ముఖ్యంగా అసలు కేటీఆర్ కోటి పట్టుకుందండి. ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడికి రాలేదు అని అంటే ఓట్లు పడతాయి అనుకుంటున్నా. ఎంత చిన్న పిల్లల మనస్తత్వం అంటే, చాలా దారుణం ఇది. మల్లిరావు గారు, కాంగ్రెస్ పార్టీ కూడా 45 మంది లిస్ట్ ప్రకటించింది, వాళ్ళు 80 మంది ప్రకటించారు. సో ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ పదే బీజేపీ ఎంఐఎం కుమ్మక్కయ్యనే ఒక నినాదం తీసుకొచ్చింది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే అంతకుముందు ఎంఐఎం మీతో ఉండింది కదా, కానీ కుమ్మక్కయ్య నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అన్నారు. ఓవరాల్గా అటు టీఆర్ఎస్ మాత్రం మేము చేసిన పనులే చెప్పుకుంటాం, అబద్ధాలు చెప్పడం మాకు శాత కాదని చెప్పి కేటీఆర్ గారు కూడా అన్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఎందుకంటే రేపే లాస్ట్ నామినేషన్. రేపు లాస్ట్ డేట్ కాబట్టి నిన్న అనౌన్స్ చేసినా ఇవాళ చేసినా తప్పనిసరిగా ఇవాళకు రేపు పొద్దుటి వరకు అయినా చేస్తే వాళ్ళందరూ నామినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని పార్టీలు ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాయి. దాంట్లో భాగంగా
టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఆ కార్యక్రమంలోనే ఉన్నారు. చేయకుండా పోయే పరిస్థితుల్లోనైతే ఇప్పుడు మనం మాట్లాడుకునే పార్టీలు ఏం లేవు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అందమైన అబద్ధాలు చెప్తారని ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు హైదరాబాద్ని మేము విశ్వనగరంగా చేస్తాము, మేము అది చేస్తాం ఇది చేస్తామని ఇప్పుడు 18 నెలల తర్వాత మాట్లాడటం మొదలుపెట్టారు. ఇంతవరకు బయట ఏమన్నా మాట్లాడే కార్యక్రమం జరిగినా ఇది అని చెప్పుకోవడానికి వీలున్నటువంటి ఒక్క పని కూడా హైదరాబాద్లో చేయలేదని చెప్పడం భావమే తప్ప దాంట్లో ఇంకోటి కాదు. ఎలక్షన్ ముందు ఏదో చేస్తారని చెప్పొచ్చు, కానీ ఎలక్షనే మొత్తం అయినట్టుగా మొత్తం 9 జిల్లాల్లో మంచినీళ్ళ గురించి కానీ పశుగ్రాసం గురించి కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్ని అన్నీ వదిలిపెట్టి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే మొత్తం ఏకపక్షంగా చూపిస్తూ ఏమి చేయకుండా చేస్తామని చెప్పి ఇది ఆకాశాన్ని మేలగడతామని 100 అపార్ట్మెంట్స్లో 100 కడతాము, 100 ఎత్తున కడతామని, తర్వాత స్కై బ్రిడ్జెస్ ఒక ఫ్లైఓవర్ చేస్తామని, ఇటువంటివన్నీ ఇప్పుడే ఎన్నికల ముందే చెప్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది, 18 ఏళ్ళు దాటి పరిస్థితి వచ్చింది. అయినా కానీ ఇంతకుముందు చేసినవన్నీ కూడా వాటి గురించి చెప్పకుండా మా వల్లనే జరిగినాయి అన్నట్టుగా కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, గోదావరి అన్నీ కూడా మేమే తెచ్చినట్టుగా మీరు ప్రచారం చేసే కార్యక్రమంలో మంచి మాటలు చెప్పి ఓట్ల కోసం మాట్లాడుతున్నారనే ఉద్దేశంతోనే ఎలక్షన్ ముందు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్. ప్రతి పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇతర పార్టీ ఏం చేస్తున్నారు, ఎందులో వాస్తవం ఉందని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ క్రమంలోనే మాట్లాడటం జరిగింది. అట్ చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎంపీ బాల్క సుమన్ గారు వచ్చారు. సుమన్ గారు, మీరు చేయని పనులకన్నీ మీరు మేము చేసిన చెప్పుకొని అందమైన అబద్ధాలు చెప్తున్నారని చెప్పి మొన్న జైపాల్ రెడ్డి గారు అన్నారు. సరే, నిన్న మేము అబద్ధాలు చెప్పడం చేత కాదని మీరు కేటీఆర్ గారు అన్నారు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చేసినవి అన్నీ మీరు చెప్పుకుంటున్నారు, అవే కదా ఫోటోలు మీరు దిగుతున్నారు అంటున్నారు. అబద్ధాలు చెప్పుకుంటే అంతగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కదా. మేము తప్పుడు మాటలు మాట్లాడుతున్నాం, అబద్ధాలు చెప్తున్నాం అంటే డెఫినెట్గా గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలు మమ్మల్ని ఓడగొడతారు, దాంట్లో అనుమానమే అక్కర్లేదు. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద దుమ్మెత్తిపోసే బదులు ఈ 60 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేసిండ్రు, ఈ దేశానికి ఏం చేసారు, ముఖ్యంగా హైదరాబాద్ ఎన్నికలు కూడా హైదరాబాద్కి ఏం చేసారో చెప్పుకుంటే బాగుంటుంది. ఎంతసేపటికి నేను ప్రతి నాయకుడిని గమనిస్తూ ఉన్నాను, ప్రెస్ మీట్లు పెట్టడం, టీఆర్ఎస్ను తిట్టడం, ఇది తప్పితే డివిజన్లలో బస్తీలలో కార్యక్రమాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కనబడతలేరు. అది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇవాళ మేము మాత్రం టీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్గా ప్రభుత్వం మా బాధ్యత 19 నెలలుగా మేము ఏం చేస్తామో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, కొన్ని కార్యక్రమాలు మేము మొదలుపెట్టినామని వీళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మేము కాదంటలేము. కొన్ని కార్యక్రమాలు మేము మొదలుపెట్టినామని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, మేము కాదంటలేము. కానీ ఇవాళ కాలక్రమంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా మంచి కార్యక్రమాలు అయితే డెఫినెట్గా వాటిని కొనసాగించాల్సినటువంటి బాధ్యత వచ్చినటువంటి ప్రభుత్వాల మీద ఉంటుంది. మీరు మెట్రో మేము మొదలుపెట్టినాం, గోదావరి జిల్లాలు మేము మొదలుపెట్టినాం అంటే ఎస్ మీరే మొదలుపెట్టారు, టీడీపీ వాళ్ళు ఓఆర్ఆర్ మొదలుపెట్టారు, కాదంటలేము. కానీ బాటిల్ నెక్స్ అన్నింటినీ కూడా హడ్డిల్స్ అన్నింటినీ కూడా తొలగిస్తూ వాటిని వీలైన తొందరలో కంప్లీట్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. అవే కాకుండా వాళ్ళు ఏం చేయలేదు. టీఆర్ఎస్ ఐడిహెచ్ కాలనీ కనబడతలేదు, దేశం అంతా చూస్తూ ఉంది, ప్రపంచం అంతా చూస్తూ ఉంది. 396 ఇండ్లు కట్టించినాం పేదలకు. అటువంటి ఇండ్లు ఈ హైదరాబాద్లోనే 1,00,000 ఇండ్లు రాబోయే 4 సంవత్సరాల్లో కట్టిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. 4,50,000 మందికి హైదరాబాద్లో 1,000-1,500 రూపాయలు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. 1,50,000 మంది ఆరోగ్యలక్ష్మి పథకం కింద బాలింతలు, గర్భిణులు, పాలిచితలు వాళ్ళంతా కూడా బెనిఫిట్ అవుతూ ఉన్నారు ఆరోగ్యలక్ష్మి పథకం కింద. ఇట్లా చెప్పుకుంటూ పోతే రేషన్ గతంలో 4 కిలోలు ఉండే, ఇవాళ 6 కిలోలు చేసినాం. దానివల్ల కూడా హైదరాబాద్లో చాలామంది పేదలు బెనిఫిట్ పొందుతున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా కూడా చాలామంది పేదలు బెనిఫిట్ పొందుతారు. ఇట్లా సంక్షేమ కార్యక్రమాలైనా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా డెఫినెట్గా మీరు అంటున్నారు ఏమి చేస్తలేరని చూస్తాం. ఖచ్చితంగా మనం అంతా చూస్తాం. రాబోయే ఇవాళ చాలా కార్యక్రమాలకు రూపకల్పన జరిగింది. ఇవాళ హైదరాబాద్ మీద చాలా గతంలో చాలామంది మాట్లాడినారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వాళ్ళని నిలబడతారు, వీళ్ళని నిలబడతారు, పరిశ్రమలు వెళ్ళిపోతాయి, ఎవరు రారు, కొత్త పెట్టుబడులు రావు, ఉన్న సంస్థలు వెళ్ళిపోతాయని చెప్పి. ఇవాళ ఈ 19 నెలల కాలంలో కొట్టడం తిట్టడం కాదు, కనీసం ఎవరో చూసుడు కూడా చూడలేము మేము టీఆర్ఎస్ పార్టీ. అందరూ హైదరాబాదీలంతా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటున్నారు. ఇవాళ వాళ్ళే చెప్తా ఉన్నారు. నేను మొన్న ఒక కేటీఆర్ గారు సాక్షి టీవీ ఛానల్లో కూర్చుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు, ఇతర వేరే ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళు కూడా ఫోన్ ఇన్లో లైవ్లో వచ్చి వాళ్ళే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది, మేము కూడా ఇట్లా అనుకోలే అని చెప్పి. సో ఇవాళ చాలా మంచి పాజిటివ్ వాతావరణం ఉంది. రోడ్ల విషయంలోనైనా, అదేవిధంగా త్రాగునీరు విషయంలోనైనా, మౌలిక వసతుల కల్పన విషయంలో, హైదరాబాద్ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల విషయంలో టీఆర్ఎస్ పార్టీకి ఒక క్లారిటీ ఉంది. దానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు ప్రారంభమైనాయి, ఇంకా కొన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో ప్రారంభం చేసుకోబోతాను. డెఫినెట్గా మాకు పాజిటివ్ ఓట్ ఉంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. మంచి మెజార్టీతో మేము గ్రేటర్ హైదరాబాద్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్తున్నాం. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, మేము అనవసరంగా ఎవరిని పడితే వాళ్ళని విమర్శించే ఉద్దేశం మాకు లేదు.
మోడీ గారినో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులను ఇంకోరినో అనాలి కాబట్టి అనడం కాదు. నిజంగా డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వము కొన్ని చేయాల్సినవి మాకు చేస్తలేదు కాబట్టి మేము కేంద్రాన్ని అంటున్నాం. కాంగ్రెస్ చేయాల్సినంత చేయలేదు, మా మీద ఉత్తర దుమ్మెత్తి పోస్తుంది కాబట్టి కాంగ్రెస్ని అంటూ ఉన్నాం. ఎన్నికల సందర్భాలు వచ్చిన తరుణంలో వ్యక్తిగతంగా ఎవరి మీద ఎవరికేం కోపాలు ఉంటాయి. డెఫినెట్గా రాజకీయ పార్టీలు అన్నప్పుడు మీరేం చేస్తారు మేమేం చేసినామో మాట్లాడుకోవాల్సి వస్తుంది. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. కేటీఆర్ ఇట్లా అంటుండు అట్లా అంటున్నాడు. మోడీ గారిని పిలవలే ఒక్కసారి కూడా ఎందుకు ఆయన పేరు తీసుకొస్తున్నారంటే మిషన్ కాకతీయ ప్రోగ్రాంకు పిలిచినాం, నేను సాక్ష్యం. మిషన్ భగీరథ ప్రోగ్రాంకు పిలిచినాం. అదేవిధంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు June 2 అవసరమైతే వేరొక రోజు జరుపుతాం అధికారికంగా, మీరు వస్తా అంటే ప్రత్యేకంగా మీకోసం చేస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆ రోజు ఎంపీల బృందం అంతా వెళ్ళినాం ముఖ్యమంత్రి గారితో, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి. సో ఆ రోజు కూడా ఇన్వైట్ చేసినాం, వారు రాలే. మూడు ప్రోగ్రాంలకు వారు రాలే. కాబట్టి సహజంగా మేము అంటున్నాం. కానీ నేను ప్రధానమంత్రి మోడీ గారిని మేము అంటున్నాం అంటే మాకు మోడీ గారు అంటే గౌరవం లేకని కాదు, లేకపోతే మోడీ గారిని ఏదో అనాలని కాదు. నిజంగా కూడా ఇవాళ ఒక చిన్న సంఘటన నేను చెప్తా. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో సదానంద గౌడ్ గారు ఇక్కడికి వచ్చినారు. హైకోర్టు 2 వారాల్లో మేము కంప్లీట్ చేస్తాం ప్రాసెస్ అన్నారు. మేము పార్లమెంట్లో గొడవ, మామూలు గొడవ కాదు, పార్లమెంట్లో ప్రతి సెషన్లో మేము గొడవ. బిఫోర్ లాస్ట్ సెషన్ మేము ఒక 8 రోజుల పాటు ట్రెజరీ బెంచెస్ పక్కన 6 గంటలు 7 గంటలు ఎంపీలం ప్లకార్డ్స్ పట్టుకుని నిలబడ్డాం. మేము హౌస్ని డిస్టర్బ్ చేయొద్దు, కొంత డెమోక్రటిక్గా ట్రెజరీ బెంచెస్ పక్కన నిలబడదాం. అంత కష్టపడ్డా కూడా ఆనాడు కూడా హౌస్లో మాకు మాట ఇచ్చారు, మాట తప్పిర్రు. ఇవాళ మాకు మాట ఇచ్చి హౌస్లో మాట తప్పిరు. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల సందర్భంలో హైదరాబాద్కి వచ్చి సదానంద గౌడ్ గారు మాట్లాడారు 2 వారాల్లో కంప్లీట్ చేస్తామని. చేయాలి మరి, ఇటువంటి సమస్యలు మాట్లాడాల్సి వస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు, హైదరాబాద్లో మేము ఈ 18 నెలల్లో చేసి చెప్తాం, ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పారు. తర్వాత మోడీ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన 3 సార్లు పిలిచామని. ముందు మోడీ విషయం చెప్తాను నేను. ఫస్ట్ నరేంద్ర మోడీ గారిని ఫాసిస్ట్ అన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు ఉన్నారు ఈ దేశం, ప్రపంచంలోనే, ఈ దేశంలో కాదు. ప్రధానమంత్రి అయినాక 1 నెల రోజుల తర్వాతనే రికార్డు, ఆన్ రికార్డు, నేను ఆఫ్ ది రికార్డు చెప్పట్లే, ఆన్ రికార్డు ఫాసిస్టు ప్రధానమంత్రి, ఫాసిస్టు భావంతో ప్రధానమంత్రి గారు పనిచేశారు పోలవరం యొక్క గ్రామాలు కలిపినప్పుడు. ఫాసిస్ట్ అనే పదం ఉపయోగించడం అది ఏ స్థాయిలో ఉపయోగిస్తారో ఇక మీరు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ పదం అనలేకపోతే ఎంపీ గారిని చెప్పానంటే అన్నరా అనలేదా అనేది చెప్పండి. నేనేమంటున్నా, సంగప్ప గారు ఆ రోజు ప్రెస్ మీట్లో కేసీఆర్ గారితో పాటు నేను కూడా ఉన్నా, సమావేశంలో నేను కూడా ఉన్నా. మాతో సంప్రదించకుండా, కనీసం మాకు మాట మాత్రమే చెప్పకుండా, మేము ఒక రాష్ట్రం, డెఫినెట్గా ఇవాళ కొత్త రాష్ట్రం, చాలా సమస్యలు ఉన్నాయి మాకు. కేంద్రం ఎప్పటికప్పుడు మమ్మల్ని సంప్రదిస్తూ ఉండాలి. సరే మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే యాజ్ పర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనుకోండి, లేకపోతే మీరు కేంద్రం చట్టం మీ చేతిలో ఉంది కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకోవాలని మీరు భావిస్తే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ ఎన్డీఏలో భాగస్వామ్యం ఉంది కాబట్టి మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, మేము కాడలే. కానీ మమ్మల్ని సంప్రదించాలి, మేము కూడా ఒక రాష్ట్రం. మమ్మల్ని సంప్రదించకుండా ఒంటెద్దు పోకళ్ళతోని వాళ్ళు 7 మండలాలు ఖమ్మం జిల్లాలో ఆదివాసులను ముంచుతూ పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రలో కలపాలని చూస్తున్నారు. కనీసం మమ్మల్ని సంప్రదించాలి. ఆ తరుణంలో ముఖ్యమంత్రి గారు అన్నది ఫాసిస్ట్ చర్య అన్నారు. నరేంద్ర మోడీ గారిని ఫాసిస్ట్ అన్నారు. రెండో విషయం, ఫాసిస్ట్ చర్య ఫాసిస్ట్ సరే, అది ప్రజల 3 సార్లు నేను ఇప్పటికీ నేను మొన్న ఢిల్లీలో మా పార్టీ నాయకత్వంతో అమిత్ షా గారితో డైరెక్ట్గా విషయం చెప్తే, అమిత్ షా గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో మీరు వెరిఫై చేయండి కాయిదాలని చెప్పాడు. ఒక్క లెటర్ అధికారికంగా యజ్ఞానికి తప్పి ఇప్పటిదాకా ఆహ్వానించలేదు, చాలా స్పష్టం. 3 సార్లు ఆహ్వానించారంటే వాస్తవమైన ఆయన కనుక అడిగితే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి క్లారిటీగా, ఇక్కడైతే మా దగ్గర ఒక్క ఉత్తరం కూడా లేదు. ప్రకటన విడుదల చేయించండి. నేను ఒక మాట అంటున్నాను, తెలంగాణ ముఖ్యమంత్రి గారు నన్ను విలువలేరని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రధానమంత్రి గారి తరఫున ఒక ప్రకటన విడుదల చేయించండి. ప్రధానమంత్రి సంగపారు పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. నేనేమంటున్నా, ప్రభుత్వ అధినేతగా వారిని పిలిచిండ్రు. ఆ రోజు ఎంపీలను తీసుకుపోయినప్పుడు నేను కూడా ఉన్నాను. సంగపారు ప్రధానమంత్రిగా నన్ను తెలంగాణ ప్రభుత్వం పిలవలేదు, తెలంగాణ ముఖ్యమంత్రి నన్ను పిలవలేదని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన ఇప్పించడం స్పష్టం చెప్తున్నాను సార్. ఈ రోజు వరకు ప్రకటన ఇప్పించడానికి మాకేం అభ్యంతరం లేదు. మళ్ళీ స్పష్టం చెప్తున్నా, మీరు అధికారికంగా ఇప్పటి వరకు కూడా మమ్మల్ని అంటే ప్రధానమంత్రి రమ్మని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఫిక్స్ చేసి ఇన్వైట్ చేసినటువంటి దాఖలా ఒక్కటి కూడా లేదు. అక్కడ ఉత్తరం ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా దీని విషయంలో, ఎంపీ గారికి ఇక్కడే ఛాలెంజ్ చేస్తున్నా. మేము అది కూడా ప్రకటన ఇప్పిస్తాం తొందరలో, అది పెద్ద విషయం కాదు. మీరు ఓరల్ గా పోయి అడగటం, ప్రధానమంత్రి మీరు రండి అని అడగటం, మిమ్మల్ని మా ఇంటికి పెళ్లి పిలిచినట్టు అడగటం కాదు. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉత్తరం రాస్తున్నప్పుడు మీ ఇంట్లో కార్యక్రమం మా ఇంట్లో కార్యక్రమాలు వేరు. ప్రధానమంత్రి పిలిచేటువంటి ఒక పద్ధతి, అధికారికంగా లెటర్ రాయాలన్నా వద్దా ఇది చెప్పండి. ఇప్పటిదాకా ఒకటే రాసిస్తే సుమన్ గారిని ఇప్పుడు చెప్పానండి, ఇప్పుడు అడుగుతున్నాను. అధికారికంగా ఒక్కటే నేను స్టేట్మెంట్ ఇప్పటికి సిద్ధంగా ఉన్నా. అధికారికంగా ఇప్పటిదాకా ఒక్క ఉత్తరమైన వచ్చింటే ప్రధానమంత్రి కార్యాలయానికి
నేను దాని విషయంలో నిలబడతాను, ఛాలెంజ్ చేస్తాను ఈ విషయంలో. మీరు ఓరల్ గా పోయి ఎంపీలు అందరూ పోయి రండి సార్ అని అడిగినారు, అది వేరే విషయం. ఓరల్ గా అడిగినారు అనే దానికి అధికారికమైన విషయాలు వేరే. ఈ స్పష్టత మీకు అధికారంలో సంగపూర్ ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేసినా నేను చెప్తున్నా. ఇంకోటి కూడా నేను మా చీఫ్ సెక్రటరీ గారితో కూడా నేను డిస్కషన్ అయిపోయినాక చెక్ చేసుకుంటా. అఫీషియల్గా తెలంగాణ ప్రభుత్వం తరపున ఏమన్నా లెటర్ లాంటిది పెట్టినరా పెట్టలేరు, అది కూడా నేను చెక్ చేసుకుని నేను క్లారిఫై చేసుకుంటా. అది నాకు ఐడియా లేదు. ముఖ్యమంత్రి గారు నెంబర్ 2, ఒక రాష్ట్ర మంత్రి పరిహాసంగా ప్రధానమంత్రి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, బెల్ట్ ఆయన పార్లమెంట్కి వచ్చి కూడా బెల్ట్ పెట్టుకోనికి ట్రై చేసినాడు. ఈ జోకా? ఇది జోక్ అనుకుందామా పోని చెప్పండి. మీరు ఎంపీ గారు, మీరు ఒక సీనియర్ ఎంపీ, మీరు ఇప్పుడు ఎంపీ సీనియర్ ప్రధానమంత్రిని ఈ జోక్ వేసేటువంటి స్థాయికి అటు ప్రధానమంత్రిని దిగించారా, మీరు పెరిగారా, మరి మీరు దిగదారా? ప్రతిపక్షాలన్నీ ప్రధానమంత్రి గారు సరే ఇట్లనే మాట్లాడుకుంటే ప్రకాష్ రెడ్డి గారు, మా కేసీఆర్ గారిని మేము బీజేపీ నేతలు ఎన్ని మాటలు అన్నారండి? మీకు మీ మోడీ గారు గొప్ప, మా కేసీఆర్ గొప్ప. మా కేసీఆర్ మీరు ఎన్ని మాటలు అంటున్నారు? కేసీఆర్ గారిని ఎన్ని మాటలు అంటున్నారు? సో నేను ఏమంటారు, ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో కొన్ని మాటలు మాట్లాడతారు, దాన్ని ఒక్కటే విషయం చెప్తాను. మీరు అన్నారు కరెక్ట్. నేను ఇదే ప్రధానమంత్రి గారు అరవింద్ కేజ్రీవాల్ ని తిట్టొచ్చు ఢిల్లీలో, మా సమాజంలో ఉండాల్సినటువంటి వ్యక్తి కాదు, అడవులలో ఉండాల్సినటువంటి వ్యక్తి. ఇదే ప్రధానమంత్రి గారు పోయి బీహార్ ఎన్నికల్లో 3 idiots అనొచ్చు. ఇదే ప్రధానమంత్రి గారు పోయి బీహార్ ఎన్నికల్లో 3 idiots అనొచ్చు. అంటే వారు ఏది పడుతుంది అనొచ్చు, ఎవరు అందుకోసం వారి విజ్ఞతకి వదిలిపెడుతున్నా. ప్రైమ్ మినిస్టర్ గారు అనలేదు చెప్పండి. వారు అనేటువంటి అందుకోసం చెప్పండి, వారు ఫాసిస్ట్ ఇప్పుడు కూడా మేము హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం ఏం సాయం చేయలేదు. ఒకవేళ మీరు హైదరాబాద్ అభివృద్ధికి 20,000 కోట్లు అంటే 25,000 కోట్లు కవిత గారు 20,000 కోట్లే ఓటేస్తారు బీజేపీ. అంటే దాంట్లో ఒకటి ఉందండి సంగపారు, సహజంగానే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో భాగంగా రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు కానీ, కేంద్ర పథకాల్లో భాగంగా సహజంగా రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు కానీ, అవి కాకుండా అదనంగా తెలంగాణకి ఏమైనా కనీసం ఆంధ్ర కన్నా మట్టి నీళ్ళు ఇచ్చారు, తెలంగాణకి ఏమైనా ఇచ్చారు అని అంటున్నారు. దానికి అందుకోసం చెప్తాను, హైదరాబాద్ కు 20,000 కోట్లు ఇవ్వమన్నారు. నేను అదనంగా అంటే 14th ఫైనాన్షియల్ కమిషన్ డివాల్యూ అయినటువంటి అమౌంట్ కాకుండా సహజంగా వచ్చేది ఈ రాష్ట్రానికి కదా, అన్ని రాష్ట్రాలకు వచ్చేది. అది మీరు నాగాలాండ్ కూడా పోతే, మిజోరాం కూడా పోతే, దాని గురించి నేనేం కాదంటలేదు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జాతీయ అంటే మీ తెలంగాణ వరకు లక్ష ఇచ్చారా అనేది ఒక ప్రశ్న ఇప్పుడు చాలా వస్తున్నది కూడా. జాతీయ రహదారుల విషయంలో తెలంగాణకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారా లేదా? అవి కూడా మళ్ళీ మీకు పీపీపీ మెథడ్ లో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే మాకు ఇచ్చినటువంటి రహదారులు అసలు రహదారులే కదా. మీరు ఒకటేమన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంగపారు అన్ని రాష్ట్రాలకు సహజంగానే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకు 43,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కూడా 60,000 కోట్లు. అది వెనుకబడ్డ రాష్ట్రం, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలా, ప్రత్యేకమైన పరిస్థితి. ఇప్పుడు బీహార్కు 1,60,000 కోట్లు ప్రకటించారనేది మీరు వాళ్ళకి ఇచ్చారు, మాకు ఎందుకు లేదు? బీహార్లో 1,60,000 కోట్లలో 10,000 కోట్ల 10,000 అంటే 40,000 కోట్లు ఓన్లీ పవర్ విషయంలో. మన దగ్గర పవర్ ఇష్యూ ఉంది, మన దగ్గర పవర్ చాలా పెద్ద సమస్య ఉంది కాబట్టి 60,000 కోట్లు పవర్ ఇష్యూ ఉంది. బట్ రెండో విషయం, వాళ్ళు నేను ఇంకొక చిన్న విషయం చెప్తున్న వారికి, మీరు చాలా పెద్ద కటౌట్లు పెట్టారు, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పవర్ కట్ లేదు అని. ఇది పవర్ కట్ లేకపోతే 18 నెలల్లో చాలా స్పష్టంగా ఒక ప్రశ్న వారు కూడా చెప్పాలా, ఎన్ని మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి పెంచారు మీరు ఇక్కడ, ఎంత టీఎన్డీ లాసెస్ ఇప్పుడు అంటే ట్రాన్స్మిషన్ లాసెస్ మీరు తగ్గించారు, కొత్త టర్మినల్ వాడారు ఇప్పుడు దానికి ఎంత తగ్గించారు, ఇవి స్పష్టం చేయండి. మీరు లేకుండా పవర్ కట్ వచ్చిన పవర్ కంటే కరెంట్ వాడకపోతే పవర్ కట్ ఎక్కడ ఉండకపోతే ఏమో. సుమన్ గారు ఇంకొక విషయం, నిన్న లిస్ట్ రిలీజ్ చేశారు 80 మందిది. అందులో మొత్తం బయట నుంచి వచ్చి తీసుకొచ్చిన వాళ్ళకి ఎక్కువ మందికి ఇచ్చారు. హైదరాబాద్లో ఆ రోజు జెండా పట్టే టైం పరిస్థితి లేకుండా మేమందరం పోరాటం చేసిన మాకు ఇవ్వలేదని కొన్ని డివిజన్లలో అసంతృప్తులు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. అటువంటిది ఏం లేదు. స్వయంగా నిన్న 80 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసినప్పుడు దానికి సంబంధించి ఒక 4 రోజులు ఎక్సర్సైజ్ జరిగినప్పుడు కూడా అంతా దగ్గర నుండి చూసినాం. చాలా డెమోక్రాటిక్గా కేసీఆర్ గారు పార్టీలో కేశవరావు గారి అధ్యక్షతన వారి చైర్మన్గా ఒక కమిటీ వేసినారు. డి శ్రీనివాస్ గారు, ఇంద్రాకరణ్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు, మంత్రి కేటీఆర్ గారు, వీళ్ళంతా దాంట్లో సభ్యులు. ఒక 4 రోజుల పాటు దాదాపు 10 సమావేశాలు పెట్టుకుని 10 సిట్టింగ్లు పెట్టి అందరితో మాట్లాడి ఒక 4-5 రకాల సర్వే సంస్థల రిపోర్ట్స్ తీసుకొచ్చి దాన్ని బట్టి అక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి
సోర్సెస్ వివిధ సోర్సెస్ ద్వారా మీ ఫీడ్బ్యాక్ పార్టీకి తీసుకొని ఆలోచన ప్రాధాన్యత ఇచ్చినారా? చేసారు. ఆ క్రమంలో డెఫినెట్గా పాతలకు కూడా ఉన్నాయి. నేను ఏమంటున్నా పాతలకు లేవని. ఇప్పుడు మా హైదరాబాద్ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ వింగ్ బాబా ఫస్ట్ యుద్ధం 10 ఏళ్ల నుంచి ఉద్యమంలో ఉన్నాడు నాతో పాటు. బోరబండ బాబాకి ఇచ్చిన. అదేవిధంగా గొల్లూరు అంజయ్ అని ఉప్పల్లో, అదేవిధంగా ఉప్పల్లో కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ సుభాష్ రెడ్డి గారు వారి మిస్సెస్, అక్కడ 2 టికెట్లు వారికి ఇచ్చినాం. ఆలకుంట హరి అని టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు హైదరాబాద్, వాళ్ళ మిస్సెస్కు తారనాక ఇచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల నరేంద్రచారి అని కుకట్పల్లిలో చాలా యాక్టివ్ మాకు, నరేంద్రచారికి అక్కడ ఇచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల పాత వాళ్ళకి ఇచ్చినాం, ఇవ్వలే ఉంటుంది. కానీ ఒకటి మీరు గమనించాలి, పాత కొత్త అని మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్తాను, ఎక్కడ కూడా అసంతృప్తి లేదు. స్వయంగా ఒక్కొక్క డివిజన్లో 5-10 మంది పోటీ పడుతున్నటువంటి తరుణంలో మంత్రి కేటీఆర్ గారే వాళ్ళందరితో స్వయంగా మాట్లాడి, మా వాళ్ళందరితో మాట్లాడి ఏకపక్షంగా కాకుండా అందరినీ కన్విన్స్ చేసి ఏకాభిప్రాయంతో దీన్ని చేయడం జరిగింది. ఒకటి. రెండోది పాత కొత్త మీరు అంటారు కాబట్టి నేను చెప్తున్నాను, 2001లో కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు నేను కూడా లేను టీఆర్ఎస్లో. నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కోరుట్ల గౌడ్ డిగ్రీ కాలేజ్, కరీంనగర్ జిల్లా. నాకు కూడా పెద్దగా తెలియదు. నేను యూనివర్సిటీకి 2003లో ఎంఏ ఇంగ్లీష్కి వచ్చిన తర్వాత నేను ఉద్యమంలోకి వచ్చిన. అట్లా కేసీఆర్ గారితో ఉద్యమ ప్రస్థానంలో టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది చేరినారు. దాని తదనంతరం రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా సంగప్ప గారు పూర్తిగా చెప్పని చేయాలి, రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా చాలా మంది టీఆర్ఎస్లోకి వస్తూ ఉన్నారు. అదే తప్పు కాదు. కానీ వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా అందరినీ సమన్వయం చేసుకుంటూ పద్ధతిగా ముందుకు పోవాలి. మా లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం. దాన్ని మా పాత మిత్రులు కూడా పాత సోదరులు కూడా అందరూ అర్థం చేసుకున్నారు. ఎక్కడెక్కడ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రవి గారు మీరు 45 మందిని ప్రకటించారు, తర్వాత ఎంఐఎం నుంచి కూడా వచ్చారు. నిజానికి టీఆర్ఎస్ వైపు గాలి ఉందంటే మీ వైపు కూడా ఎంఐఎం నుంచి గాలి వచ్చింది, ఎట్లుంటుంది? ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోటీ చేయాలనుకునేటటువంటి పార్టీలో భవిష్యత్తు లేదనుకునేటప్పుడు కొన్ని పార్టీల్లో మార్పు జరుగుతుంది. ఇంతకుముందు పార్టీల్లో కూడా చేరారు. కానీ మితిమీరి అతిగా ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి సంపూర్ణ మెజారిటీ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి మరి అందరినీ ఎన్నికైనటువంటి వాళ్ళని తీసుకొని ప్రజల ముందు చూపిస్తూనే ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ని, ఇవాళ శ్రీనివాస్ యాదవ్ టీడీపీ సభ్యుడు, టీఆర్ఎస్ మంత్రి. అదే రకంగా ఇంకా ముగ్గురు పోయారు. అది ఎన్నికలు అయిన తర్వాత. ఇవాళ అక్కడ ఎన్నికలైన తర్వాత తీసుకున్నారని ప్రతిపక్షాల నుంచి చాలా విమర్శలు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎన్నికల ముందు 2 రోజుల ముందు మొత్తం ఇక్కడ నుంచి అవతల పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ భ్రమపెట్టి మీకు వస్తే మీ ఖర్చు మేము చూసుకుంటాం, లేకపోతే మీ భవిష్యత్తు మేము చూసుకుంటాం అని చెప్పి ఇక్కడ ఎంతకాలం పనిచేసే వాళ్ళు అక్కడ పిలుచుకునేటటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇది ఏది జరిగినా కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో కొంత లెవెల్ వరకు అక్కడెక్కడ జరిగితే పర్లేదు. కానీ ఏది జరిగినా కానీ అతి సర్వత్ర వర్జితే అని మన పెద్దలు ఎప్పుడో ఒకటి చెప్పారు. అతి జరిగిపోయింది అనేది ఒకటి. కరెంటుకు సంబంధించి ఇవాళ కరెంటు ఇవ్వటానికి కారణం తెలంగాణ రాష్ట్రం రావటం అనేది అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం రాగానే మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్, మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చాడు. ఇంకో మంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చి ఆయన ఇవ్వకపోతే ఈయన ఇచ్చాడని చెప్పొచ్చు. ఇచ్చి దీన్ని ఇవ్వటం వల్ల అంతకుముందు ప్రారంభం కావటం వల్ల ఇక్కడ మనం 9 జిల్లాలకి మన హైదరాబాద్కి మనమే కరెంట్ ఇచ్చుకునేటటువంటి ఒక పరిస్థితి మనకు కలిసి వచ్చింది. కాబట్టి ఇవాళ హైదరాబాద్ పట్టణం మేము వచ్చాం, మేమే ఇది అభివృద్ధి చేద్దామంటే కుదరదు కదా. 400 సంవత్సరాలు అంతకుముందే ఉంది. మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో వేరే ప్రాంతాల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడ అభివృద్ధి చెంది ఉన్నాయి. మీరు వచ్చేవరకే ఉన్నాయి. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, హైదరాబాద్లో ఈ క్యాండిడేట్ సంబంధించి మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు మా పరిస్థితి మాకు స్పష్టంగా ఉంది. మా దగ్గర నుంచి ఇద్దరి మధ్యలో సమన్వయం కుదిరిందా? ఆల్మోస్ట్ అయిపోయింది. నిన్నటికే రెండు పార్టీలు లిస్టులే ప్రకటించినాయి. మేము 12 గంటల తర్వాత మేము కూడా ప్రకటిస్తాం. లిస్ట్ వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. ఒక విషయం స్పష్టం చేస్తున్నాం సార్, మాకు మీరు బయట సమాజంలో, నేను ఇక్కడ టీవీ ముందు మాట్లాడుతున్నాను కాదు కానీ బీజేపీలోకి వచ్చి ఉండలేమండి చాలా మంది అంటుంటారు. మీకు సహజంగా వస్తున్నటువంటి మాట. ఎందుకు అంటే ఇది ఒక సిద్ధాంతపరమైన పార్టీ, ఒక వ్యవస్థ ఉన్నటువంటి పార్టీ. వ్యవస్థ ఉన్న పార్టీలకు వచ్చి అంత ఈజీగా చాలా కాలం పనిచేసి మా దాంట్లో సీనియర్స్కే మీరు ఈవెన్ పార్లమెంటు మంత్రివర్గంలో చూడండి 59 మంది మంత్రులు అవుట్ ఆఫ్ 63 బీజేపీలు మంత్రులు ఉంటే
30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి బీజేపీలో పనిచేసిన వాళ్ళు తప్పిస్తే కొత్త వాళ్ళకి సాధారణంగా మా దాంట్లో అవకాశం రాదనేటువంటిది చాలా మందికి ఉన్నటువంటి బయట చర్చ అది. దానికోసమే మా దాంట్లో రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పనిచేసిరని మెదక్ ఉప ఎన్నికల వారికి టికెట్ ఇచ్చిన మొత్తం అందుకోసం కానీ వాస్తవం కదా అది కూడా. మీరు మా వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇస్తామంటే జగ్గారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? సురేష్ ప్రభు గారు కూడా డైరెక్ట్ రాగానే మంత్రి పదవి ఇచ్చారు ఆయనకి. సాధారణంగా చాలా మంది కాంగ్రెస్ లో ఉండే 2014 నేను అందుకోసం ఇప్పుడు 3-4 నేను అందుకోసం చాలా మనం మొత్తం కంప్లీట్ కాలేదు అయితే స్పష్టం ఉంటుండే. మాకు 3-4 మంత్రులు మాత్రం ఒక 10% 5% మేము సాధారణంగా బయట వాళ్ళకు అంటే కొంత గెలుపు అవకాశాలు, కొంత కొత్త వాళ్ళు మరి కూడా ఇప్పుడు రాజవర్ధన్ సింగ్ రాథోడ్ ఉన్నాడు, రాగానే మంత్రి పదవి ఇచ్చారంటే ఆయన గోల్డ్ మెడల్ తీసుకున్నాడు, ఇంకోటి లేకపోతే మన వికే సింగ్ గారు ఉన్నారు. అట్లా కొంతమందికి అవకాశం ఉంటుంది తప్ప మెజారిటీ వరకు మా దాంట్లో సీనియర్స్ కి అవకాశం ఉంటుంది. కాబట్టి మా దాంట్లో సాధారణంగా కొంచెం హైదరాబాద్ పరిస్థితి, హైదరాబాద్ లో కూడా అంతే మన చాలా 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న చాలా మందికి మెజారిటీ వాళ్ళకి అవకాశం ఉంటుంది. కొద్ది మందికి ఏమన్నా 5-10 సీట్లు అక్కడిక్కడ ఏమన్నా అవసరాన్ని బట్టి కొంత స్థానికమైనటువంటి పరిస్థితులను బట్టి ఇస్తారు. అది కూడా రిజర్వేషన్స్, మహిళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆ కోణంలో తెప్పిస్తారు. అందుకని కూడా ఇంతకుముందు ఒక చిన్న విషయం కట్టాను సార్ హైదరాబాద్ విషయంలో కూడా, అందుకోసం చెప్తున్నా మా మధ్యలో కట్టాను. కానీ 20,000 కోట్ల రూపాయలు అన్న చెప్పాడు మీకు డివాల్యూ అయినటువంటి దానికోసం కాకుండా నేను మీకు హైదరాబాద్లో అనేక పథకాలు మీకు ఈవెన్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ కూడా ఇంకా మీకు అన్న ఎంపీ కాబట్టి తెలుసు డిఫెన్స్ ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడింగ్ ఎంతమందికి డైరెక్ట్ ఉపాధి ఎంతమందికి పరోక్ష ఉపాధి కల్పిస్తున్నారనేటువంటి ప్రాజెక్టుతో సహా 2,000 కోట్ల రూపాయలు హైదరాబాదుకు బీడీఎల్ డెవలప్మెంట్తో పాటు బీడీఎల్కి అభివృద్ధితో పాటు హైదరాబాద్ పక్కన సుమారుగా 2,000 కోట్ల రూపాయల డిఫెన్స్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్కే వచ్చినాయి. వేరే తెలంగాణ రాష్ట్రానికి కూడా కాదు, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సిటీ లోపలే. మీరు ఈవెన్ ఈఎస్ఐ హాస్పిటల్ సనత్ నగర్ వాళ్ళు స్టార్ట్ చేశారు తెలంగాణ తెలుగుదేశం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. కానీ బట్ కొత్తగా కూడా ఇంకొక 1,000 కోట్ల రూపాయలు ఈ నాచారం హాస్పిటల్. అందుకోసం మీరు ఆ లెక్క నేర్చుకుంటూ పోతే 20,000 కాదు. ఒక్కొక్క ప్రాజెక్ట్ చెప్తాను నేను. ఈవెన్ హైదరాబాద్ లో అగ్రికల్చర్ రీసెర్చ్ స్వర్గం రీసెర్చ్ 200 కోట్లు ఇచ్చారు ఈ సంవత్సరం. ఒక్కొక్క ప్రాజెక్ట్ మీకు చెప్పుకుంటూ పోతే నేను లెక్క తీస్తాను. అన్న చెప్పినట్టుగా ఆ లెక్కలు 20,000 కోట్లు దాటుతాయి. మేము లెక్కలు ఇస్తాం, బహిరంగ చర్చకు సిద్ధమైన మేము ఛాలెంజ్ చేసినాం. 20,000 కోట్లు ఎట్లా వచ్చినా మేము చూపిస్తాం. అది కాకుండా డబ్బును కూడా. ఇలా సుమన్ గారు వాళ్ళ లిస్ట్ తయారు కావడంలో చాలా ప్రజాస్వామ్యయుతంగా మొత్తం 5 మంత్రులతో వేసి తయారు చేసిన వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళది లిమిటెడ్ కంపెనీ. ఈరోజు ఆ మంత్రుల్లో చూడాల ఒక్క మాట తర్వాత ఒక్క విషయం, ఇవాళ హైదరాబాద్కు చెందినటువంటి మంత్రులు 2 ఉన్నారు, కనీసం వాళ్ళని పరిగణలోకి తీసుకోలేదు. మీరు ఆ లిస్టు ఎవరు తయారు చేసినారు? కమిటీ వేసుకొని కేటీఆర్ తయారు చేసిన లిస్టుని బయట పెట్టినారు. సంతోషం, మీ పార్టీ మీ ఇష్టం, అది ఓపెన్ గా అర్థమైతేనే ఉందండి. మీకు హైదరాబాద్ లో ఉన్నటువంటి మంత్రులు 2 అసలు కనీసం దాంట్లో భాగస్వామ్యం లేదు. ఈ హైదరాబాద్కి సంబంధం లేనటువంటి మంత్రులు, బయట నుంచి ఉన్నటువంటి మంత్రులకి హైదరాబాద్ మీద ఏమి మీరు మీ పార్టీ మీ ఇష్టం, ఎవరినన్నా వేసుకోండి. సుమన్ గారిని వేసినా అభ్యంతరం లేదు, కానీ సుమన్ గారిని వేసినా ఒక తీరుగుండేది ఒక రకంగా. ఎందుకంటే ఇక్కడ ఉస్మానియాలో ఉద్యమాలు చేసిండు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతం ఇప్పుడు చదివిండి అంటే ఆయనకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి చదివిండి. నేనేమంటున్నంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. సుమన్ గారు ఏం చెప్పిండంటే ప్రజాస్వామ్యం చేసుకున్నాం అంటే ఇది ప్రజాస్వామ్యం. రెండోది, ఇలా బీజేపీ తెలుగుదేశం అలయన్స్ మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తవుతుంది. మునుపెన్నడూ లేని విధంగా ఇవాళ మిత్రపక్షంలో బ్రహ్మాండంగా భేదాభిప్రాయాలు లేకుండా మేము లిస్ట్ రిలీజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో గ్రేటర్ ప్రజలు మాకే పట్టం కట్టబోతున్నారు. సుమన్ గారు అయితే వరకు మాట అన్నారు, హైదరాబాద్కి సంబంధించినటువంటి మంత్రుల ప్రమేయం లేదని. తప్పు. వాస్తవానికి టికెట్ల అభ్యర్థుల ఎంపిక కోసము కమిటీ, ఆ కమిటీ అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి స్థానిక నాయకులు, అదేవిధంగా మంత్రులు అందరినీ కూడా భాగస్వామ్యం చేసి అందరితో మాట్లాడిన తర్వాతనే నిర్ణయాలు జరుగుతాయి. నేను 2 విషయాలు చెప్పిన, సర్వే సంస్థల రిపోర్ట్స్, అదేవిధంగా స్థానికంగా ఉండేటటువంటి వేరియస్ సోర్సెస్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఆ వేరియస్ సోర్సెస్ అంటే దాంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోకల్లో ఉండేటటువంటి నాయకులు, కార్యకర్తలు, జేఏసీలో ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, విలేకరులు, అడ్వకేట్లు, ఉద్యోగులు అందరిని అడిగి ఫీడ్బ్యాక్ తీసుకొని చేశారు. సో దాంట్లో మంత్రులను కూడా భాగస్వామ్యం చేశారు. హైదరాబాద్ టికెట్ల ఎంపిక హైదరాబాద్లో ఉండే మంత్రులను అడగకుండా చేస్తారని అది ఒకటి సుమన్ గారు పదే అనిపిస్తుంది. మీరు ఓల్డ్ సిటీ మీద మేము జెండా ఎగరేస్తామని నిన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు చెప్పారు.
కానీ ఎంఐఎంతో మీకు రాష్ట్ర ఒప్పందం ఉందని పదే ఆల్రెడీ కేటీఆర్ గారు చాలా సార్లు చెప్పారు. అయినా కూడా మరి మీకు కేటీఆర్ గారు చెప్పారండి, చెప్పారు ఎన్నికలైన తర్వాత అవసరమైతే ఎంఐఎం తోటి ముందైతే సుమన్ గారు కూడా ఉన్నారు ఆ ప్రెస్ మీట్ లో. మీరు ఉన్నారు ఖచ్చితంగా. కేటీఆర్ గారు అయితే మాకు కేటీఆర్ గారు ఉన్నారంటే సహజంగా నేను ఉంటా కానీ ఉన్నారు కానీ లేదా ఆ రోజు అన్నాడు కేటీఆర్ గారు ఎన్నికలు అయిన తర్వాత అవసరమైతే. ఇవాళ మీరు చూస్తే లిస్టు చూస్తే మొదటి విడత అభ్యర్థుల జాబితా 60 స్థానాలకు సంబంధించినటువంటి లిస్టు చూస్తే దాదాపు 20 నుంచి 25 సీట్లు ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి 8 నియోజకవర్గాల్లో మేము ఇవ్వడం జరిగింది. అంటే చాలా స్పష్టంగా మేము పోటీ చేస్తున్నాం 150 స్థానాలకు ఎవరితో పొత్తున్నారని మేము ఏదైతే చెప్పినామో అది నిన్న ఆచరణలో కనబడ్డది. కనబడ్డ తర్వాత కూడా వీళ్ళు సంగపారు అనేది ఏంటంటే వీళ్ళు ఏదో రకంగా బీజేపీ టీడీపీ కూటమికి ఏంటంటే 2 పెట్టుకున్నారు వాళ్ళు. ఒకటి బీజేపీ వాళ్ళు మాకు ఎంఐఎంతో పొత్తుందని చెప్పి విష ప్రచారం చేసి మతం పేరుతో ఓట్లు తీసుకోవాలనేది వీళ్ళది బీజేపీ వాళ్ళది. తెలుగుదేశం వాళ్ళది ఏంది సీట్లర్లను మీరు ఆనాడు ఆంధ్రలో అట్లన్నారు ఇట్లన్నారు అని చెప్పి వాళ్ళని కొంత రెచ్చగొట్టినట్టు చేసి వాళ్ళ ఓట్లు పొందాలనేది ఈ కుట్ర కనబడుతూ ఉంది. కానీ ఏదేమైనా మేము ఎంఐఎంతో పోతున్నామన్నా ఆంధ్రలో అప్పట్లో అట్లా అన్నారని మీరన్నా సెటిలర్ల ఓట్లు మీకు రావు, హిందువుల ఓట్లు కూడా మీకు రావు. రవి గారు ఇంకొక విషయం మీరు మాట్లాడాలి, మీరు స్పందించండి. రవి గారు ఎంఐఎం విషయం నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఆయన ఏమంటారు, బీజేపీ ఎంఐఎం 2 కలిసి ఉన్నాయి, మీరు ఎవరికి ఓటేసినా వాళ్ళకే పోతుంది, అందుకే ఎంఐఎం నుంచి మా దగ్గరికి ఒకరు వచ్చారు మేమే గెలుస్తామని మీరు మాట్లాడారు. అంటే ఏంది ఎంఐఎం చూసి అన్ని పార్టీలు భయపడుతున్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే 2 రోజులు మీతో ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళు. అంటే ఎంఐఎం గురించి మనం ఒప్పుకోకపోయినా వాళ్ళకు ఒక స్థానిక బలం ఉందనే విషయం అందరికీ తెలుసు. ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి స్థానాల్లో ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్స్ కానీ వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది, వాళ్ళు గెలిచారు. అది కంటిన్యూ అవుతుందా లేదనేది ఇప్పుడు ఎన్నికల తర్వాత చూడాలి. కానీ బీజేపీతో వాళ్ళకి మిగతా ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంటుంది? నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చెప్పారు. అంటే బీజేపీతో అంటే ఇవాళ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే దాంతోనే, రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో ఉంటే దాంతో కలిసి పనిచేసేటటువంటి అలవాటు ఈ ఎంఐఎంకు ఉందనే ఉద్దేశంతోనే మాట్లాడాడు. కానీ భావ సారూప్యత గురించి కాదు, అధికార సారూప్యత, అధికారం కోసం దీన్ని అక్కడ ఉండాలా దీనికి ఇక్కడ ఉండాలనేటువంటి ఆలోచనతో జరిగిందనే విధంగా కామెంట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను ఇంకా మాట్లాడలేదు దాని గురించి. ఇంతకుముందు దీని మీద చర్చ జరిగింది. ఇంతకుముందు ఒక మీటింగ్ లో ఖైరతాబాద్ లో మీటింగ్ జరిగేటప్పుడు మాట్లాడినప్పుడు నేను ఉన్నాను. నిన్న కూడా ఎంఐఎం మాజీ కార్పొరేటర్ ఒక ఆయన జాయిన్ అయ్యాడు అప్పుడు అన్నారు. నిన్న కాదు, ఇది మొన్న దిగ్విజయ్ సింగ్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఈ రకంగా అక్కడ ఇక్కడ అడ్జస్ట్ అయ్యారని మాట్లాడేటప్పుడు ఉండటం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారని అంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎన్నికలు జరిగేటప్పుడు కనీసం వాస్తవాలను ప్రజల ముందు చెప్పుకునేటటువంటి అవకాశం లేకుండా మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం దాకా అన్ని వాళ్ళ ప్రభుత్వం తరఫున హోర్డింగ్స్, పార్టీ తరఫున హోర్డింగ్స్ పెట్టి అసలు మొత్తం మెట్రోకు సంబంధించిన పిల్లర్స్ కూడా ఖాళీ లేకుండా అన్ని చోట్ల అన్ని వాళ్ళదే, మొత్తం ఎక్కడ చూసినా అదే పెట్టేస్తే అసలు ఇది మన ప్రజాస్వామ్యంలో బేసిక్ గా ఏంటంటే మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. ఒకటే పార్టీ ఇష్టమైతే టీఆర్ఎస్ పార్టీకి వేయండి లేకపోతే వేయకుండా అన్నట్టుగా కనపడుతుంది. ఎంఐఎంతో మీకు రహస్య ఒప్పందం ఉందా? మాకు రహస్య ఒప్పందం ఉందా, ఎవరికి ఒప్పందం ఉందా అనేది ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఎన్నికల ముందు కూడా అసలు ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ చెప్పారు, మహారాష్ట్రలో బీహార్లో అయితే ఇప్పుడు మతతత్వ పార్టీ వాళ్ళు రోజు మాట్లాడేది మేము సెక్యులర్ మీరు మతతత్వం అనే కదా, అంటే మతతత్వం అంటే హిందూ మతతత్వం అనే కదా మా గురించి మాట్లాడేది. అంటే ముస్లిం మతతత్వ పార్టీతో హిందూ మతతత్వ పార్టీ కలిసిందని చెప్పదలుచుకున్నారు. హిందూ మతతత్వ పార్టీ తోటి ముస్లిం మతతత్వ పార్టీ కలిసిందని మీరు చెప్పదలుచుకున్నారా? మీరు అది చెప్పండి, అది చెప్తే మేము సార్ దానికి ఎంత స్పందించాలో స్పందిస్తాం. ఒకటి విషయం మరన్న సుమన్ గారు ఎంపీ గారు ఒక మాట చెప్పారు, మాకు ఒప్పందాలు లేవు ఏమీ లేవనే విషయంలో. ఒప్పందం అంటే చాలా స్పష్టమైన విషయం ఏంటంటే హైదరాబాద్ నగరం యొక్క కాంపోజిషన్ మనం అనుకోకపోయినా వాస్తవ పరిస్థితి ఏంటంటే హైదరాబాద్లో మళ్ళీ రవాణా చెప్పినట్టుగా ఓల్డ్ సిటీలో 40 నియోజకవర్గాల్లో వాళ్ళ పూర్తి ఆధిపత్యం ఉంది. అయితే అక్కడ ఒక 20 నియోజకవర్గాల్లో 20 డివిజన్లలో ఎక్కడైతే 40, 50, 60% హిందువులు ఉండి 40% ముస్లిం నియోజకవర్గ డివిజన్లలో 2 హిందువులను 3 హిందువులను కనుక పెట్టి ఓట్లు చీల్చినట్టయితే మజ్లిస్ గెలుస్తుంది అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆ చరిత్రలో ఇప్పుడు పునరావృతమైంది. ఫస్ట్ లిస్ట్ లో 16 మంది ముస్లింలను తెలంగాణ అభిప్రాయం చెప్పేందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇది టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.